వెల్కమ్ టు రాజనీతి. రాజధాని అనేది దేశానికైనా రాష్ట్రానికైనా అత్యంత కీలకమైంది. ఎక్కడైనా కూడా రాజధాని కేంద్రంగానే పరిపాలన సాగుతుంది ప్రపంచంలో ఎక్కడైనా. భారతదేశంలో అయితే రాష్ట్రాల రాజధాని నగరాలే ఆయా రాష్ట్రాలకి గ్రోత్ ఇంజన్లుగా ఉన్నాయి. మహారాష్ట్రకు ముంబై, తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్, ఇట్లా రాజధానులే గ్రోత్ ఇంజన్లుగా ఉన్నాయి రాష్ట్రాలకి. ఆ రాజధానులు లేని రాష్ట్రాలను ఊహించలేము మనం. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా మనం రాజధాని నగరాన్ని నిర్మించుకోలేకపోయాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతి రాజధాని మీద తీర్మానం చేసి విభజన చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతా ఉంది. ఇంత ముఖ్యమైన అంశం కోసం అసెంబ్లీ సమావేశం అయితే ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఈ సమావేశానికి హాజరు కాలేదు, తన వైఖరి చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్కి అత్యంత కీలకమైన రాజధాని విషయంలో తన వైఖరి చెప్పే దమ్ము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇవాళ అసెంబ్లీ సమావేశం అవుతుంటే అతను బెంగళూరుకు పారిపోయాడు. నిన్నటిదాకా ఇక్కడే ఉన్నాడు, నిన్న బెంగళూరుకు పారిపోయాడు. కనీసం తనకు అలవాటైన తరహాలో సెలెక్టెడ్ ప్రెస్ని పిలిచి, పోనీ అసెంబ్లీకి రాకపోతే రాకపోయాడు, ఆయన సెలెక్టెడ్ ప్రెస్ వాళ్ళని పిలుచుకుంటాడు, ఎదురు క్వశ్చన్లు అడగని వాళ్ళని పిలుచుకొని మాట్లాడతాడు కదా, అలాంటి వాళ్ళని పిలిచి రాజధానిపై నా వైఖరి ఇది అని చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా రాష్ట్రానికి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన చర్చ జరుగుతుంటే అసెంబ్లీలో పారిపోయాడు, భీరువులాగా పారిపోయాడు. తన వైఖరి ఎక్కడ చెప్పాల్సి వస్తుందనే భయంతో పారిపోయాడు. అది రాష్ట్రం మీద అతనుకున్న చిత్తశుద్ధి. అతని యావంతా కూడా ముఖ్యమంత్రి పదవి కోసమే. రాష్ట్రం గురించి అతనికి పట్టింపు లేదు. ఈ రాష్ట్రం మీద ప్రేమ, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న ఆసక్తి అసలే లేదు అతనికి. వాస్తవానికి రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రానికి, పార్లమెంటుకి ఎలాంటి సంబంధం లేదు, సంబంధం ఉండదు. కానీ గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి పైశాచిక తీరు వల్ల ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగా రేపు పొద్దున భవిష్యత్తులో పొరపాటున ఇలాంటి వాళ్ళు ఎవరైనా మళ్ళీ గెలిస్తే రాజధానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో వేల కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు గతంలో కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచి పనులన్నీ ఆపేశాడు, అమరావతిని పాడుపెట్టాడు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అమరావతిలో వేసిన రోడ్లను తవ్వుకుని కంకర తీసుకెళ్ళిపోయారు. అయినా వాళ్ళ మీద కేసులు పెట్టలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, పైగా ఎంకరేజ్ చేశారు. కొన్ని వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. ప్రజాధనం మీద ఏమాత్రం శ్రద్ధ ఉన్న నేత అయితే అలాంటి పనులు చేయడు. ఒక సైకో మనస్తత్వంతో ఉన్నాడు కాబట్టి ఆ పని చేశాడు. రాజధానికి భద్రత కల్పించేందుకే ఇప్పుడు పార్లమెంట్ ద్వారా చట్ట సవరణ చేస్తున్నారు. ఇప్పుడు కూడా వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. దాదాపు 60-70 వేల కోట్ల పనులు జరుగుతాయి ఇంకో 2-3 ఏళ్లలో. సో ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ రేపొద్దునే సైకోన వచ్చి రాజధానిని మారిస్తే వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసినట్టు అవుతుంది. అందుకే అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్లో చట్ట సవరణ చేయించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంత జరుగుతున్నా కూడా ఆయన నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడం ప్రజలను గందరగోళంలో పడేస్తుంది. 10 ఏళ్ల నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏమన్నాడు అసెంబ్లీలో, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే అమరావతికి మద్దతు ఇస్తున్నాం అన్నారు. అలాగే దీన్ని ఒక పెద్ద నగరంగా డెవలప్ చేయాలని మాట్లాడాడు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో రాకముందు కూడా 2019 ముందుకు కూడా నేను రాజధానిలో ఇల్లు కట్టుకున్నా, రాజధాని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మడం తిప్పాడు, మాట తప్పాడు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పనికి కూరుకున్నాడు. 3 రాజధానులు అన్నాడు. ఆ తర్వాత న్యాయస్థానం చెప్పుతో కొట్టినట్టు తీర్పిచ్చినా కూడా ఇతనికి బుద్ధి రాల. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, అప్పీల్కి వెళ్ళాడు. ఇప్పటికీ రాజధాని మీద స్పష్టమైన వైఖరి లేదు అతనికి. ఒకవైపు ఆ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, అందులో ఎలాంటి అభ్యంతరాలు లేవని సన్నాయి నొక్కులు నొక్కుతూ చావలేని ప్రకటనలు చేస్తుంటాడు. సజ్జల ప్రకటనలు జనం నమ్మట్లా. ఎందుకు నమ్మట్లేదంటే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పట్లేదు కాబట్టి. సజ్జల అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని విజయవాడలో ప్రకటన చేసిన నెల రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని ఎవరైనా నిర్మిస్తారా అని తన అక్కసు వెళ్ళగట్టాడు. అంటే ఏంటి, అతను రాజధానిని సమర్థిస్తున్నట్ట, వ్యతిరేకిస్తున్నట్ట రాజధాని నిర్మాణాన్ని? ఇలాంటి రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మాలి? కోస్తాంధ్ర ప్రాంత వైసీపీ నేతలు, కార్యకర్తల్లో కూడా ఇప్పుడు ఇదే ఆందోళన నెలకొంది. కీలకమైన రాజధాని విషయంలో పార్టీ వైఖరి చెప్పకుండా కప్పదాటుగా వ్యవహరిస్తే జనం క్షమించరన్న ఆందోళనలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు.
మావాడు మగాడు, మావాడి పులి, బెబ్బులి, సింహం అని చెప్పుకునే వైసీపీ వీరాభిమానులు సిగ్గుపడే విధంగా రాజధాని మీద తన వైఖరి చెప్పే సాహసం చేయకుండా బెంగళూరుకు పారిపోయాడు. ఈ చర్య ద్వారా భస్మాసురుడు తన నెత్తిన చేయబెట్టుకొని ఎట్లా నాశనం అయిపోయాడో జగన్మోహన్ రెడ్డి వైసీపీని కాల్చేశాడు. ఇప్పటికే రప్పాలు, సినిమా చూపిస్తా, లాక్కొచ్చి కొడతా లాంటి ప్రకటనలతో ఒక రౌడీ నాయకుడిలాగా బిహేవ్ చేస్తూ కార్యకర్తలను హింసాత్మక చర్యల వైపు రెచ్చగొడుతున్న జగన్మోహన్ రెడ్డి తన చర్యల ద్వారా ఇప్పుడు వైసీపీకి సంపూర్ణంగా పాతరాస్తున్నాడు. రాజధాని విషయంలో తన వైఖరితో కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా ఒక కీలకమైన అస్త్రాన్ని ఇచ్చాడన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో కూడా ఉంది. Like, share and subscribe to Rajaniti channel.